గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 2వ అధ్యాయము 64వ శ్లోకం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవస్వైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. అంతఃకరణమును వశమునందుంచుకున్న సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచూ ఉన్నను మనశ్శాంతిని పొందును. ఇది ఈ శ్లోకానికి తాత్పర్యం. ఏమిటి అనేది కాస్త తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ 62, 63 శ్లోకాలలో ఏం చెప్పారు, సారం ఏమిటి అనేది మనము ఇంతకుముందు ఈ 2 శ్లోకాలలో తెలుసుకున్నాం. విపరీతమైన విషయాల పట్ల వెంపర్లాట, కోరికలు ఉన్నప్పుడు వాటిని తీర్చుకోవాలి అనే ఆరాటం కలుగుతుంది. తదనుకూలంగా ప్రయత్నాలు మొదలెడతాం. ఆ ప్రయత్నాలు కానీ ఫలించకపోతే కోపం వస్తుంది. ఆ కోపం వలన ఇంకా ఆయా విషయాల పట్ల వ్యామోహం అధికమవుతుంది. ఎలా అయినా సరే పొందాలనే తాపత్రయం కలుగుతుంది. యుక్తాయుక్త విచక్షణ మర్చిపోతారు. స్మృతి భ్రష్టమవుతుంది. ఆ తర్వాత బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశనం అయిపోయిన తర్వాత ఆ మనుష్యులు తన పదము నుండి, మనిషి సహజమైన స్థితి నుండి పడిపోతాడు. ఆ తర్వాత సరిగా ఉండాలంటే మరప్పుడు ఏం చేయాలి? ఇలా ఉంటే పడిపోతారు. పడిపోకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలో పరమాత్మ ఈ 64వ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. అంతఃకరణమును వశమునందు ఉంచుకున్న సాధకుడు రాగద్వేషరహితుడై, రాగద్వేషాలకు అతీతముగా ఉంటూ ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచూ ఉన్నా కూడా మనశ్శాంతిని పొందును. విషయాలను విడిచిపెట్టలేం. సంసారంలో ఉన్నప్పుడు విషయాలు ఉంటాయి, వస్తువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి చుట్టూ. వాటితో మనకి పని ఉంటుంది, గుణాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటన్నీ లేకుండా, వాటితో మనకి పని లేకుండా, వాటిని మనం ఉపయోగపెట్టుకోకుండా జీవితం, సంసారం ఎవ్వరికి నడవదు. కానీ ఒకడు దానికోసము మొహం వాచిపోయినట్టు వెంపర్లాడుతుంటే ఇంకొకడు అది కంటి ముందు ఉన్నా కూడా మర్యాదపూర్వకంగా ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు వినియోగించుకొని ప్రసన్నంగా తృప్తిగా ఉంటాడు. ఏమిటి ఇద్దరిలో తేడా అనేది సాధకులు గ్రహించుకోవాలి. ఆ తేడానే పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంతఃకరణమును వశమునందు ఉంచుకున్న సాధకుడు. అంతఃకరణమును వశమునందు ఉంచుకోవాలట. ఏమిటి అంతఃకరణము? మనోబుద్ధి ఇంద్రియాలను వశమునందు ఉంచుకోవాలి. ఖచ్చితంగా ఇది సాధన. సాధన అంటే ఇదే. మనం ఎన్ని పూజలు చేస్తున్నా, ధ్యానము చేస్తున్నా, భజన చేస్తున్నా, నామస్మరణ చేస్తున్నా, వ్యక్తిత్వ వికాసము, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేసేసే కోర్సులు చేస్తున్నా, ఎంతంత పెద్ద పెద్ద లావు గ్రంథాలు చదువుతున్నా, వీటన్నిటి సారము మనం నేర్చుకోవాల్సింది. జీవితంలో మనం చేయాల్సిన సాధన ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని అదుపులో ఉంచుకోవడము, కంట్రోల్ చేసుకోవడము, నిగ్రహించుకోవడం. ఆధ్యాత్మిక సాధన అంటే ఇది చేసుకుంటూ పోవడమే. ఇవి ఎంత అదుపులోకి వస్తూ ఉంటాయో భగవంతుడికి మనం అంత దగ్గర అవుతూ ఉంటాము. ఏదైనా సరే తరచి చూసుకొని వివేకముతో విచారించుకొని ఇది నాకెందుకు, ఎంతవరకు అవసరము, ఎంతవరకు తీసుకోవాలి, మంచిగా చెడ యుక్తాయుక్త విచక్షణతోటి ఆలోచించుకుంటూ తెలుసుకుంటూ మనలో ఆ జ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానాన్ని పెంచుకుంటూ పోయే కొద్దీ, పరమాత్మ పట్ల భక్తిని పెంచుకుంటూ, ప్రేమను పెంచుకుంటూ పోయే కొద్దీ ఇంద్రియాలు అక్కర్లేని విషయాలను ఆకర్షించడం, అక్కర్లేని విషయాలను మనసులోకి ఎక్కించుకోవడము, ఇవన్నీ కూడా తగ్గించుకుంటూ వస్తాయి. అంటే ఇంద్రియాలు మనకు అదుపులోకి వస్తున్నాయి అనేసి, ఆలోచనలు అదుపులో ఉంటాయి, బుద్ధి అదుపులో ఉంటుంది. ఆ విధంగా నిదాన అంతఃకరణము ఎవరికి అదుపులో ఉంటుందో ఆ విధంగా అంతఃకరణను వశమునందు ఉంచుకున్న సాధకుడు రాగద్వేషరహితుడై, రాగద్వేషాలు కూడా లేకుండా పూర్తిగా తొలగించుకొని ఉంటాడు. ఈ విషయాల పట్ల, ఈ వస్తువుల పట్ల, ఆ వ్యక్తుల పట్ల, ఈ పరిస్థితుల పట్ల నాకు విశేషమైన ప్రేమ, తద్విరుద్ధమైన పరిస్థితుల పట్ల నాకు విశేషమైన ద్వేషం, ఇవి రెండూ ఉండవు అలాంటి సాధకుడులు. ఏదైనా సరే తనకు అనుకూలమైనది, మంచిది, తన ఆధ్యాత్మిక ప్రగతికి, ఒక సాత్వికమైన భావానికి, భగవంతుడిని చేరడానికి ఉపయోగపడేదాన్ని ఎంతవరకు ఉపయోగపెట్టుకోవాలో అంతవరకు ఉపయోగపెట్టుకోవడం. ఉపయోగపడదు అనుకుంటే దాని గురించి అసలు ఆలోచించడమే మానేయడం. రెండే విషయాలు.
లేదు ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నాము, సంసారంలో ఉన్నాము, ఎన్నో మనకు ఉపయోగపడతాయి. ఏది ఎంతవరకు అంతవరకు, ఏది ఎందుకు ఎంతవరకు, అది శాశ్వతమా అశాశ్వతమా, అశాశ్వతమైనది అయినప్పుడు ఈ ఆరాటం ఎందుకు, ఏది ఎంతవరకు అంతవరకు చూసుకుంటే పోలేదా అని ఒక మర్యాద పూర్వకమైన వ్యవహారం. ఈ విధమైన భావనతోటి సాధకుడు ఉన్నప్పుడు అంతఃకరణము వశములో ఉండి రాగద్వేష రహితుడై ఉంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచూ ఉన్న మనశ్శాంతిని పొందును. ఇంద్రియాల ద్వారా విషయాలు ఏమైనా సరే మనసుకు చేరుతున్నా, బుద్ధికి చేరుతున్నా సరే ఇతడికి మనశ్శాంతి పోదు. ఇతడు పాడైపోడు, వెంపర్లాడడు, పరుగులు పెట్టడు, మాయామోహాలలో పడిపోడు. 1 కోటి రూపాయలు వచ్చి చేరాయి. ఏ మంచి పని చేయడం కోసం భగవంతుడు నా దగ్గరికి ప్రసాద రూపంలో పంపించాడు. ఆ మంచి పని చేద్దాం దాంతో. ఇంకా నాకు ఎగరడం ఎందుకు ఆకాశం వరకు? 1 కోటి రూపాయలు ఉన్నాయని. అదేదో 1 కోటి రూపాయలు రేపు పోయాయి. నా దగ్గర ఉంటే అనర్థమేమో, భగవంతుడు దూరం తీసేశాడు. అవి ఇంకెక్కడైనా వాడతారేమో మంచికి. మనకెందుకు ఆరాటం? రాగద్వేషాలు అదుపులో ఉన్న సాధకుడి స్థితి ఇలా ఉంటుంది. అవి అదుపులో లేకపోతే, అదుపులో లేని మనబోటి వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది? 1 కోటి రూపాయలు వచ్చాయంటే కన్నో మిన్ను కాని పరిస్థితిలో ఉంటాం మనం. మీరెంత ఆఫ్టర్ ఆల్ నా ముందు అనేసి తన బలము, తన డబ్బు, తన హోదా, తన వయసు చూసుకుని తల్లిదండ్రులను కూడా ఇంట్లో నుండి గెంటి పడేసిన వాళ్ళు ఉన్నారు. వెనక ముందు ఆలోచించుకునే పరిస్థితి లేదు. కన్ను మిన్ను కాని ప్రవర్తన ఏమిటి? కాస్త డబ్బు చేరితే అదే రేపు 1 కోటి రూపాయలు పోతే సీలింగ్ ఫ్యాన్ కూరేసుకొని ఆత్మహత్య చేసేసుకోవాలి. నా జీవితం నాశనం అయిపోయింది అని లెటర్ రాసి పెట్టి, లేదా ఈ పురుగు ముందో కూల్ డ్రింక్లో కలుపుకొని తాగో ఇంకేదో చేసేసుకో. అయితే అతివృష్టి కాకపోతే అనావృష్టి. కారణం ఏమిటి అంటే ఇంద్రియాలు అదుపులో ఉండట్లేదు. ఏది దొరికితే దానికి మనకు ఆరాటం. దొరికిందంటే మనకు గొప్ప, పోయిందంటే మనం పనికి మాలిన వాళ్ళు. లభించినంతసేపు మనకు గొప్ప, లభించకపోతే వెళ్ళిపోతే మన జీవితమే నాశనమైనట్లు. అంటే అదంటే ఇక్కడ మన జీవితం ఎక్కడ ఆధారపడుతుందంటే ఏదో విషయాలపైన, ఏదో వస్తువులపైన, లేదంటే ఏదో ఒక అశాశ్వతమైన దానిపైన మన జీవితం ఆధారపడి ఉంది. అంటే అంత బలహీన మనస్కులం అయిపోయాం మనం. కారణం ఏంటంటే మన ఇంద్రియాలు మనకు అదుపులో లేక. ఇంద్రియాలు అదుపులో ఉన్న సాధకుడు కట ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచూ ఉన్నా సరే మనశ్శాంతిని పొందును. కళ్ళు చూస్తూనే ఉంటాయి అన్నిటినీ, ముక్కుకు రకరకాల వాసనలు వస్తూనే ఉంటాయి, చెవులకి అన్నీ వినపడుతూనే ఉంటాయి, నోటికి అన్ని రుచులు తింటూ ఉంటే తెలుస్తూనే ఉంటాయి, మాటలు తనకే వస్తాయి, తను యాక్టివిటీస్ చేయగలుగుతాడు. కానీ తనకి మర్యాద తెలుసు. సంసారంలో బ్రతుకుతున్నాము, చేసేవన్నీ కూడా అశాశ్వతమే. కానీ ఒక మంచి కోసము, ఒక ప్రయోజనం కోసము, భగవంతుడిని పొందడం కోసం ఇవన్నీ చేస్తున్నాము. భగవంతుడు పొందడం కోసమే పరమ లక్ష్యం ఇది. ఇది దృష్టిలో పెట్టుకొని మనం ఇవి చేస్తున్నాము. కాబట్టి ఏది ఎంతవరకు అంతవరకే వినియోగించుకోవాలి, ఏది ఎంతవరకు అంతవరకే ఆలోచనలు, ప్రతీది ఎంతవరకు అంతవరకే. ఇది సాధకుడికి తెలుసు. కాబట్టి ఇంద్రియాలు పనిచేస్తున్నా, ఇంద్రియాల ద్వారా విషయాలు గ్రహిస్తున్నా తను మాత్రం మనశ్శాంతి కోల్పోకుండా మనశ్శాంతిగా బ్యాలెన్స్డ్గా స్థితప్రజ్ఞుడిలా ఉంటాడు. కాబట్టి పరమాత్మ చెప్పడంలో సారాంశం ఏమిటి అంటే ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకో, అంతఃకరణాన్ని నిగ్రహంగా ఉంచుకో. ఎలా కుదురుతుంది? నిన్ను నువ్వు తరచి చూసుకోవడం ద్వారా, ప్రశ్నించుకోవడం ద్వారా, నీ గురించి నీవు ఆలోచించుకొని నిన్ను నువ్వు చెక్కుకోవాలి, నిన్ను నీవే మార్చుకోవాలి, నువ్వే నిలబెట్టుకోవాలి. దానికోసం పూజ, దానికోసం భగవంతుడు, దానికోసం ఆరాధన, దానికోసమే ధ్యానం, దానికోసమే ఋషులు మహర్షులు పెద్దవాళ్ళు ఇన్ని పుస్తకాలు ఇచ్చిపోయింది. దానికోసమే ఆచార్య పురుషులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, యోగులు ఉన్నారు. ఆహార విహారాలు ప్రతిదీ తరచి చూసుకోవాలి. చేస్తున్న చేష్టలు, యాక్టివిటీస్ ఎలాంటివి, ఆలోచనలు ఎలాంటివి, చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఏ పరిస్థితుల్లో పెరుగుతున్నాం, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఏమైపోతాం మనం ఇవన్నీ కూడా పాటించామంటే ఎలాంటివి పాటించాలి, ఎలాంటివి విడిచిపెట్టాలి, ప్రతిదీ కూడా మనిషి భగవంతుడు నీకు తెలివిచ్చినందుకు జాగ్రత్తగా తరచి చూసుకోవాలి. నీ చుట్టూ సత్సంగం ఉంచుకోవాలి, భాగవతుల సంఘం ఉంచుకోవాలి, మంచి చెడు గ్రహించాలి, మంచిని తీసేసుకొని చెడుకు దూరంగా ఉండాలి. నిదానంగా ఆ విధమైన సాధన ద్వారా నీలో అక్కర్లేనివి బలహీనతలు, కుసంస్కారాలు బయటకు వెళ్ళిపోయి ఉత్తమమైన బలమైన సంస్కారాలు, క్రమశిక్షణ, శిష్టాచారము, మానసిక బలము, వికాసము ఇవన్నీ కూడా అభ్యున్నతి చెందుతాయి.
జ్ఞానం వికసిస్తుంది, భగవంతుడి యందు భక్తి కలుగుతుంది. ఇలాంటి సుగుణాలు నీలో వచ్చి చేరే కొద్దీ ఇంద్రియాలు నిదానంగా బలహీనమైపోయి, అంటే బయట విషయాల గురించి నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. నిదానంగా సాధన చేయగా చేయగా ఏదో ఒక నాటికి సాధకుడు తన అంతఃకరణం మీద అదుపు సాధిస్తాడు. ఎప్పుడు అదుపు సాధిస్తాడో, ఇదో ఈ చుట్టూ ఉన్న ఈ సంసారంలో జనాలు వేటి కోసమో వేలం వెర్రిగా పరుగులు పెడుతున్నారో వాటన్నిటి మధ్య ఏ సాధకుడు ఉన్నా సరే తనకు మాత్రం ఏమీ అనిపించదు. అవన్నీ తనకి కనపడుతున్నా తను అనుభవించాల్సి వచ్చినా సరే ఏమీ అనిపించదు. మనశ్శాంతిగానే ఉంటాడు, ఎప్పటికీ శాంతిని పోగొట్టుకోడు. మహాత్ములను ఆశ్రయించి మనం నేర్చుకోవాల్సినవి అవి. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మాకేదన్నా పండిస్తారా, విభూది ఇస్తారా, ఇంకేదైనా ఇస్తారా, మాకు సమస్యలు ఉన్నాయి, మా ఇంట్లో గూట్లో పెట్టుకుంటాము, అప్పులు తీరుతాయి, లేదంటే ఇంకేదో కోర్టు సమస్యలు తీరుతాయి, వీటి కోసము, ఈ అక్కర్లేని విషయాల కోసము ఈ సమస్యలు భూతద్దంలో పెట్టి చూసుకొని పెద్ద సమస్యలుగా భావించి మహాత్ముల సంఘంలో మనం సాధించాల్సింది ఏమిటి, సత్సంగంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి, వీటిని కూడా విడిచిపెట్టి అక్కడ కూడా వెళ్ళి వీటి కోసం ఏం పర్లాడుతున్నామంటే ఇది మూర్ఖత్వం కాదంటారా? భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడో, ఎలా బ్రతకమని చెప్తున్నాడో, ఎలాంటి ట్రైనింగ్ మనకి ఇస్తున్నాడో దాన్ని మనం అలాగ అందుకుంటే మన జీవితాలు బాగుంటాయి. అర్థం చేసుకొని అందరూ భగవద్గీతను యథాతథంగా అందుకునే ప్రయత్నం చేస్తే మన జీవితాలు సఫలీకృతం అవుతాయి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.